వాడమంటే నమ్మకం కలగలేదు ఆయనకి. నమ్మకం కలగలేదండి, వాడలేదు. ఓకే. అదే వాళ్ళు డబ్బులు పెట్టుకున్నాను అనేసి మీరు వాడకపోతే నాకు తెచ్చి ఇచ్చేయండి అంటే నాకు తెచ్చి ఇచ్చేసారండి. సో మీరు ఆయన అడిగారు, నేను వేసుకుంటానని చెప్పి మీకు ఇచ్చేయమంటే ఇచ్చేసారు. ఇచ్చేసాక నేను పేపర్ చదివానండి, దేనికి అది దేనికి పని చేస్తుందో పేపర్ చదివి అవి నాకు పని చేస్తాయని, నాకు ఉపయోగపడతాయని. బ్రోచర్ లో ఏ సప్లిమెంట్ దేనికి ఉపయోగపడుతుందో మీరు చదివారు. చదివానండి, చదివి దాన్ని బట్టి వేసుకునే ప్రయత్నం చేశారు. వేసుకున్నానండి, వేసుకున్నారు, ధైర్యంగా వేసుకున్నానండి. వేసుకుంటే నాకు బాగుందండి, ఎలాంటి ఇది కనపడలేదు, మంచిగా ఉంది. మీకు ఏమన్నా అంటే ఏ సమస్య ఉందమ్మా? దేన్ని బట్టి వేసుకున్నారు మీరు అసలు? అది నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయండి. వెరికో వెయిన్స్ ఉన్నాయి. కాళ్ళు తిమ్మిరిగా ఉండేయండి, ఒక పాదం దగ్గర నుంచి ఒక జాయింట్ పైకి. అరికాలు ప్లస్ అరికాల నుంచి పైకి ఒక జానుడు తిమ్మిర్లు ఉన్నాయి. కాళ్ళు తిమ్మిర్లండి. ఒక కాలు అయితే బ్లాక్ గా ఉండేదండి. ఒక కాలు బ్లాక్ గా ఉండేదా? లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నానండి. లేజర్ ట్రీట్మెంట్ ఎక్కడ చేయించారమ్మా? అది వైజాగ్ లో చేయించానండి. డాక్టర్ రాజేవి కొప్పాల అని అడ్వర్టైజ్ ఇచ్చేవారండి పేపర్ లో. ఆయన దగ్గర 1,50,000 పెట్టి చేయించుకున్నాను. 1,50,000 పెట్టి మీరు లేజర్ ట్రీట్మెంట్ చేయించారు. ఓకే. చేయించినా సరే గుణం కనిపించలేదండి. మళ్ళీ దురద, తిమ్మిర్లు, కాలు కూడా బ్లాక్ గానే ఉందండి. అలాగా పాదం ఎప్పటి నుంచో ఒక 4-5 సంవత్సరాల నుంచి దుమ్ము చాలా నిప్పుగా ఉండేదండి. ఓకే అండి. ఆ దుమ్ము నొప్పి కూడా తగ్గిందండి. అంటే బోన్ లో ఉండే పెయిన్ కూడా కంట్రోల్ అయింది. తగ్గిందండి, నీరసం లేదండి, యాక్టివ్ గా పని చేయగలుగుతున్నానండి. వేసుకోవడం వల్ల నీరసం అనేది పోయింది, పూర్తిగా పోయింది. ఒళ్ళంతా చాలా నొప్పులుగా ఉండేదండి. ఆ నొప్పులే తగ్గి ఇది వరకు ఎలా ఉండేదన్నో అలా మామూలుగా తిరగగలుగుతున్నానండి. ఓకే అమ్మా, ఆ పాదం ఒకసారి చూపించగలరా? చూపిస్తాను. ఇది బాగా బ్లాక్ గా ఉండేదండి. ఇక్కడ నుంచి దొరత ఇక్కడ వరకు తిమ్మిర్లు అనమాట. రెండు కాళ్ళు అక్కడ వరకు తిమ్మిర్లు ఉండేవి. 2 కాళ్ళు కూడా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. ఓకే అమ్మా. తిమ్మిర్లండి, లాగా తింటే తిమ్మిరిగా ఉండేదండి. ఈ బ్లాక్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న బ్లాక్ పోలేదండి. బ్లాక్ గా ఉండేదండి. అప్పుడు ఈ వాడాక అప్పుడే నేను ఒక 20 రోజుల నుంచి వాడుతున్నానండి. వేసుకున్నా ఒక వారం రోజులకే నాకు గుణం కనిపించింది. వారం రోజులకే మీకు గుణం కనిపించింది. దగ్గర 20 రోజుల నుంచి వాడుతున్నారు. ఇందులో మంట అండి, అందులో మంట నొప్పి ఉండేదండి. మంట తగ్గిందండి, నొప్పి తగ్గింది, మంట నొప్పి కూడా తగ్గింది. ఈ బ్లాక్ షేడ్ కూడా తగ్గుతుందండి. ఇంకా పూర్తిగా సగం పోయిందండి, ఇంకా సగం పోయింది, ఇంకా సగం ఉంది. సగం ఉందండి, సగం ఉంది. వెళ్ళేది నొప్పులు తగ్గిందండి, తేలిగ్గా ఉంటుంది ఒళ్ళు. ఓకే అమ్మా, ఒకసారి అవి వేసుకుని చూపిస్తారా? ఏవంటే చూపించండి అసలు. ఇవి స్పిరులినా. ఇది వైటల్ కాంప్లెక్స్ అమ్మది. ఆయుష్ అంతా వైటల్ కాంప్లెక్స్. ఫ్లాక్స్ ఆయిల్. ఇదేమో అలోవెరా అండి. అలోవెరా. ఓకే, అన్ని ఒకసారి చూపించమ్మా. అవి పర్లేదు, అన్ని చూపించిందా? ఓకే, ఇంకొకటి ఫైబర్ కూడా వేసుకుంటున్నారు. ఓకే. నాలుగు రకాల టాబ్లెట్లు ఒకేసారి వేసుకున్నారు. మరి మీకేమి ఇబ్బంది అనిపించలేదమ్మా? నాకేమి ఇబ్బంది అనిపించలేదండి. మళ్ళీ రాత్రికి భోజనం చేసిన తర్వాత వేసుకుంటాను. మళ్ళీ రాత్రికి కూడా వేసుకుంటారు? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేసుకుంటారు. ఓకే మరి, అంటే రోజుకు 2 పూటలు వేసుకుంటున్నారు. వెరీ గుడ్. సో దీని మీద మీ ఒక 2 మాటల్లో చెప్పండి మీ పూర్తి ఒపీనియన్, మీ అభిప్రాయం. స్టేజ్ మీద నమ్మకం కలిగిందండి. వెరీ గుడ్. అంటే ఎన్నాళ్ళ నుంచో ఉన్న నొప్పి, పాదం నొప్పి, ఇది ఏంటంటారమ్మా, తీరుతారంటారు, అది తీయించుకోమన్నారు. 7,000 ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకోవాలని అడిగారు. తీయించుకోవాలని అనుకునేదాన్ని అండి, కానీ అది తీయించుకో. దానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? దానికి ఎక్కువ అవుతుందంటే మరి ఎంత అవుతుంది? 10,000 దాకా అవుతుంది. అంటే ఒక 7 నుంచి 10,000 వరకు అవ్వచ్చు. అవ్వచ్చండి. అవ్వచ్చు. తీయించుకుందామని అనుకున్నాను. సరే తగ్గుతుంది లేకపోతే అవుతుందని వేసుకున్నానండి. వేసుకుంటే ఇది మంట తగ్గిందండి, మెయిన్ నొప్పి తగ్గింది. ఇలా ముడవలా పోయిందండి. కాలు ఇలా వంగేది కాదండి.
ఓకే. ఈ కాలు ఉంగిపోద్ది కానీ ఈ కాలు అసలు వంగేది కాదు. కాలు ఉంటుందండి. ఓకే. ఈ కాలు వంగగలుగుతున్నాను ఇంకా మామూలుగా